హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి పల్లి లడ్డు. ఎంతో టేస్టీ, ఈజీ, హెల్దీ రెసిపీ. దీనికోసం ముందుగా 1 కప్ రాగులు తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలి. క్వాంటిటీ తీసుకున్నాము, పల్లీలు కూడా అంతే క్వాంటిటీ తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. మంట పెద్దగా అంటే పల్లీలు మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి. అందుకే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసిన పల్లీలు బాగా చల్లారినాక పొట్టు తీసి మిక్సీ పట్టాలి. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. ఇది ప్యూర్ నెయ్యి, మేము మా ఇంట్లో తయారు చేసిన నెయ్యి. ఇది 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. చాలా ఫ్రెష్గా ఉంటుంది. డైలీ చేసే ఉంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది నెయ్యి, ఇంట్లో తయారు చేసిన నెయ్యి. నెయ్యి మొత్తం పూర్తిగా కరిగినాక ఇందులో మనం మిక్సీ పట్టుకున్న రాగి పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని రాగి పౌడర్ పోసుకొని ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే రాగి పౌడర్ మాడిపోతుంది. అందుకే స్లోగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని ఇలా స్పాష్ చేస్తూ కలుపుతూ ఉండాలి. మంచిగా ఫ్రై అవుతుంటే స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఇలా రోల్లో వేసి, మిక్సీలో వేస్తే మెత్తగా స్పాష్ అయిపోతుంది. ఇలా రోల్ వేసి పచ్చగా దంచుకొని అంటే టేస్టీగా ఉంటుంది. మనం తింటుంటే తగులుతుంటే టేస్టీగా ఉంటుంది. మిక్సీలో వేసి పౌడర్ వేసినాక టేస్ట్ అనిపించదు, అది పిండిలాగా ఉంటుంది. అందుకే ఇలా మెత్తగా కాకుండా బాగా దంచి పెట్టేసుకోవాలి. చూసారా, ఇలా వస్తే సరిపోతుంది. ఇలా పచ్చగా వస్తే సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని రాగి పౌడర్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చల్లారిన పల్లీలని ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 1 స్పూన్ నెయ్యి వేసి నెయ్యి చూసారా ఎంత ఫ్రెష్గా గట్టిగా ఉందో. ఇంట్లో నెయ్యి కనుక ఇలా ఉంది, అదే కొన్న నెయ్యి అయితే ఇలా లేకుంటుంది, మొత్తం లిక్విడ్ లాగా ఉంటుంది. బాగా కరిగాక
ఇలా పచ్చగా దంచిన డ్రై ఫ్రూట్స్ దీంట్లో వేసి ప్యాన్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లో పల్లీల పౌడర్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీల పౌడర్ని నెయ్యిలో వేయించుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పల్లీల పొడి బాగా ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. రాగి పిండి వేసుకున్న దాంట్లోకి దీన్ని కూడా వేసేయాలి. ఇప్పుడు రెండు మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోతుంది. 1 కప్ రాగి పిండి తీసుకున్నాం కదా, 1.5 కప్పు బెల్లం తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినటాలు 2 కప్స్ తీసుకోవచ్చు, అది మీ టేస్ట్ తగ్గట్టు. బెల్లాన్ని పాకం పట్టుకోవాలి. అలాగే 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. బెల్లం మొత్తం కరిగిపోయేలా కలుపుతూ ఉండాలి. ఇందులోకి 4 కానీ 5 ఇలాచీలు తీసుకొని రోట్లో వేసి దంచాలి. దంచిన ఇలాచీ పౌడర్ని పాకంలోకి వేసుకోవాలి. బెల్లం పాకం వచ్చింది, ఇలా ఉంటే సరిపోతుంది, తీగ పాకం లాగా. ఇప్పుడు రాగి పౌడర్ దీంట్లో వేసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. కొద్దిగా దగ్గర పడ్డాక
కొద్దిసేపు ఉడికిస్తే పిండి మొత్తం దగ్గరికి అవుతుంది. మనకి ఉండలు కట్టడానికి స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. పాకం వేడిగా ఉన్నప్పుడే ఉండలు కట్టాలి, చల్లారితే ఉండలు కట్టడానికి రాదు. అందుకే మనం ముందుగానే కట్టుకోవాలి ఉండలు. టేస్ట్ అండ్ రాగి హెల్తీ లడ్డు ప్రిపేర్ అయిపోయింది. ఇలాంటివి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. మరి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.